అల్లు అర్జున్ కి పోలీసులు పలు ప్రశ్నలు అయితే సంధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఇచ్చారా లేదా అని చెప్పి అయితే ప్రశ్నిస్తారు అని చెప్పి తెలుస్తుంది. అలాగే తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్ లో ఉన్నప్పుడు తెలిసిందా లేదా? ఈ ప్రశ్నకి మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు నాకు తెలియదు, నా దగ్గరికి ఎవరు పోలీసులు రాలేదు, నాకు తెలియదు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే థియేటర్ లో ఉన్నప్పుడు తెలిసిందా లేదా అని చెప్పి కూడా అడుగుతారు అని చెప్పని అంటున్నారు. మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు? ఈ ప్రశ్నే పోలీసులు చాలా బలంగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మీడియా ముందు నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరూ చెప్పలేదు అని చెప్పి ఎందుకు చెప్పారు అని చెప్పి కూడా పోలీసులు ప్రశ్నిస్తారు అని చెప్పని అంటున్నారు. రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా? రోడ్ షో చేయలేదు, నేను అక్కడ అభిమానులు ఉంటే వాళ్ళందరికీ అభివాదం చేశాను అని చెప్పి అల్లు అర్జున్ మొన్న శనివారం రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో అయితే ఆయన చెప్పడం జరిగింది. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్ కు వచ్చారు, మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు, ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు, అభిమానులు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు, సంధ్యా థియేటర్ కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు, ఇలా పలు రకాల ప్రశ్నలను అయితే పోలీసులు అల్లు అర్జున్ ని సంధించే అవకాశం అయితే కనిపిస్తుంది. అల్లు అర్జున్ తో పాటు ఆయన న్యాయవాది కూడా అక్కడికి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లడం జరిగింది. మరి లోపలికి వెళ్లారా లేదా అనేది అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు. మొత్తం 20 ప్రశ్నలు అయితే సంధిస్తారు అని చెప్పి తెలుస్తోంది. ఇక్కడ ఈ విచారణ పూర్తయిన తర్వాత సంధ్యా థియేటర్ కి కూడా అల్లు అర్జున్ ని తీసుకుని వెళ్లి విచారిస్తారు అని చెప్పైతే తెలుస్తూ ఉంది. A11 గా ఉన్న అల్లు అర్జున్ ని ఇప్పుడు ప్రస్తుతం సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకి సంబంధించి పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది. 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మొన్న యాక్చువల్లీ ప్రెస్ మీట్ పెట్టకూడదు అని చెప్పారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాల నేపథ్యంలోనే పోలీసులు ఈ రోజు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాల్సిందే అని చెప్పారని చెప్పారు. ఏసీపీ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ఈ విచారణ అయితే కొనసాగుతోంది. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ అలాగే ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్లారు. న్యాయవాది ఆధ్వర్యంలోనే ఈ విచారణ కొనసాగుతుందా లేక కేవలం అల్లు అర్జున్ ఒక్కళ్లే లోపలికి వెళ్లారా అనే దాని గురించి అయితే ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. మొత్తం ఒక 20 ప్రశ్నలు అయితే సంధించే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు ఏ ప్రశ్నలు సంధించాలి అనే విషయానికి సంబంధించి కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించి మరి అల్లు అర్జున్ ని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది అని చెప్పైతే మనకి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి.
చిక్కడపల్లి పోలీసుల విచారణకు సినీ నటుడు అల్లు అర్జున్ అయితే హాజరవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం న్యాయవాదితో కలిసి ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది. ఇక ఇదే అంశాలకు సంబంధించిన వివరాలను మా ప్రతినిధి ఢిల్లీశ్వరి అందిస్తారు. ఢిల్లీశ్వరి, చెప్పండి, కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగుతూ ఉందా? దాని గురించి అయితే ఒక క్లారిటీ రాలేదు. మొత్తం మీద అసలు అక్కడ ఏం జరుగుతుంది? మొత్తం 20 ప్రశ్నలు సంధిస్తారు అని చెప్పి కూడా తెలుస్తోంది. వివరాలేంటి? ఎస్ భువన, యాక్చువల్గా ఎప్పుడైతే అల్లు అర్జున్ బెనిఫిట్ షోకి సంధ్యా థియేటర్కి వెళ్ళారో అక్కడి నుంచి అయితే ఈ మొత్తం ఎపిసోడ్ అనేది మొదలైందని చెప్పొచ్చు. సో ఆ రోజు రేవతి అనే మహిళ చనిపోయింది. అలాగే శ్రీతేజ్ అనే చిన్న బాబు కూడా అపస్మారక స్థితిలో పడి ఉండడంతో అతను హాస్పిటల్లో జాయిన్ చేశాక ఇప్పటికీ కూడా ఇంకా వెంటిలేటర్ పైన ఉన్నాడనమాట ఆ బాబు. సో దీనికి అల్లు అరవింద్ కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ బాబుని పరామర్శించారు. అయితే ఇదంతటికీ కూడా అల్లు అర్జున్ రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ మీట్ లో ఏంటంటే నాది ఏ తప్పు లేదు అని చెప్పేసి అయితే చెప్పారు. అంతేకాకుండా నాకు పోలీసుల దగ్గర నుంచి అనుమతి ఉందనుకున్నాను నేను అని చెప్పేసి మీడియాకి చెప్పారనమాట. సో ఇక్కడతో మళ్ళీ వ్యవహారం అనేది మళ్ళీ మొదటికి వచ్చిందనమాట. సో అలా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అల్లు అర్జున్ మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది విమర్శలు వచ్చాయి. దీనిపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం, అలాగే ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడడం, దీని అంతటికి కూడా ఈ విషయాన్ని మరింత పెద్దగా అయిందనమాట. సో దీనిపైన ప్రముఖులు కూడా స్పందించారు. బెనిఫిట్ షోలు ఇకపై నుంచి ఉండవని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కి సంబంధించి ఏదైతే బెయిల్ ఉందో ఆ బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు. అలాగే మరోసారి అల్లు అర్జున్ని మేము ఒకసారి పరిశీలించాలి, వీడియోగ్రఫీ తీసి కొన్ని ప్రశ్నలకు అయితే మేము సూటిగా అడగాలనుకుంటున్నాం అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నోటీసులు అయితే ఇచ్చారు. దానికి సంబంధించి 11 గంటలకు అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే వేయనున్నారు. సో 20 క్వశ్చన్స్ ఏంటి ఉంటాయంటే ఎంతమంది బౌన్సర్స్ వచ్చారు, ఆ బౌన్సర్స్ ఏ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు, అంటే ఆ బౌన్సర్ల పేర్లు ఏంటి, ఎవరెవరైతే తోపులాట్లుగా అంటే అల్లు అర్జున్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో తోపులాట్లు జరిగాయి అనమాట. వాళ్ళు బౌన్సర్లు కొంచెం హెవీగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే చిన్న చితక ప్రజలను అందరినీ కూడా అక్కడ దూరం చేసే ప్రయత్నంలో తోసేశారనమాట. సో ఆ బౌన్సర్ల పేర్లు ఏంటి ఇవన్నీ అడుగుతున్నారు. అంతేకాకుండా మీరు మీడియాకి అంటే నాకు పోలీసుల అనుమతి ఉంది అనుకున్నాను అని చెప్పేసి ఏ రిఫరెన్స్ త్రూ మీరు చెప్పారు అని చెప్పేసి పోలీసులు అయితే అడిగే అవకాశం కూడా ఉంది. అలాగే వీటన్నిటికీ సంబంధించి ఒక వీడియోను కూడా రిలీజ్ చేస్తారు. అంతేకాకుండా సంధ్యా థియేటర్లో ఏవైతే మనకి 2-3 డేస్ నుంచి కూడా వైరల్ అవుతున్నాయి కొన్ని అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు కానీ, అలాగే అల్లు అర్జున్ ఎంతసేపు మూవీ చూశాడు, జాతర సీన్ వరకు ఉన్నారు. కానీ అల్లు అర్జున్ ఏం చెప్పారంటే నేను జాతర సీన్ వరకు లేను, జస్ట్ మూవీ స్టార్ట్ అయిన కొంతసేపటికే నన్ను పోలీసులు ఆశ్రయించలేదు. సో అందుకని నేను ఎప్పుడైతే నాకు పోలీసులు చెప్పారని మా మేనేజర్ చెప్పారో అప్పుడే నేను బయటకు వచ్చేసాను అని చెప్పారు. బట్ విత్ ప్రూఫ్స్ అన్ని కూడా అభిమానులు కొన్ని రిలీజ్ చేశారు. జాతర సీన్ వరకు కూడా అల్లు అర్జున్ అక్కడే ఉన్నారని చెప్పేసి అన్ని కూడా అతను గేట్లు ఏవైతే బాల్కనీలోకి అప్పర్ బాల్కనీలోకి వెళ్తున్నప్పుడు గేట్లు మూసేయండి అని చెప్పి సైగ చేయడం కానీ వీటన్నిటికీ సంబంధించి మరోవైపు స్వయంగా సీఎం ఏం చెప్పారంటే అంటే అల్లు అర్జున్కి అక్కడ మనిషి చనిపోయారని తెలిసిన తర్వాత కూడా నేను సినిమా చూస్తాను అని చెప్పారు. సో మానవతా దృక్పథంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అతనికి ఏమైనా కాళ్ళు ఏమైనా పోయాయా, ఇంతమంది సినీ ప్రముఖులు అందరూ వచ్చి అతన్ని పరామర్శించారు, మరి చిన్న బాబు వెంటిలేటర్ పైన ఉన్నారు, అతన్ని ఎందుకు పరామర్శించలేదని చెప్పేసి, అలాగే అంటే అల్లు అర్జున్కి సంబంధించి పెద్ద పెద్ద సినీ ప్రముఖులు కూడా అందరూ వచ్చారు. మరి శ్రీతేజ్ పైన ఒకవేళ కన్సర్న్ ఉంటే అట్లీస్ట్ ఒక ట్వీట్ అయినా సరే తెలియజేయాలి కదా అని మొత్తం సినీ రంగాన్ని కూడా ఏకిపారేశారని చెప్పొచ్చు సీఎం. అయితే అంతేకాకుండా అల్లు అరవింద్ కూడా దీనిపైన మరోసారి స్పష్టం చేశారు, మా బాబు తప్పేం లేదు అని చెప్పారు. అయితే ఇదంతా ఒక ఎపిసోడ్ అయినప్పటికీ ఒక పక్క కొడంగల్ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి అనుచరులు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేశారు అని చెప్పేసి ఆ వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి. సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి పేరు ఏదైతే ఉందో అతను ఒక సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ ఆ పేరును మర్చిపోయాడు కాబట్టి అందుకనే ఇదంతా కూడా అవుతుంది అని చెప్పేసి సినీ రంగం
మరోపక్క అంటున్నారు. అంటే ఒక తప్పిదానికి మొత్తం బెనిఫిట్ షోలనే క్యాన్సిల్ చేయడం తప్పు కదా అని కూడా చాలా మంది సినీ ప్రముఖులు, నిర్మాతలు అయితే మాట్లాడుతున్నారు. ఇంకా సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ఆస్కారం ఉంది. పెద్ద పెద్ద బడ్జెట్లో మేము మూవీలు తీసాము. సో పెద్ద బడ్జెట్లు తీసినప్పుడు మీరు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకపోతే అవి అంటే వసూళ్లు అనేవి రావు కదా అని అంటున్నారు. మరోపక్క రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే వీళ్ళు అసలు ఈ సినిమా వాళ్ళని ఎవరిని ఉద్ధరిస్తున్నారు, ఎవరిని ఉద్ధరించట్లేదు. వాళ్ళు జస్ట్ ఒక కాలక్షేపానికి, టైం పాస్ కి మాత్రమే సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు ఏదో పెద్ద దేవుళ్లాగా, అతీతుల్లాగా, మానవ అతీతుల్లాగా ఫీల్ అయిపోయి అంటే చట్టం వాళ్ళకు వర్తించదేమో అన్నట్టు. అంటే వాళ్ళు మూవీలో హీరోలు కానీ రియల్ లైఫ్లో ఎవ్వరు కూడా హీరోలు కాదు. వాళ్ళు ఏం పెద్ద కష్టపడి ప్రజలకు ఏదో పెద్ద చేయట్లేదు. రైతులు చాలామంది చిన్న చిన్న సన్నకారు రైతులు కానీ, లేకపోతే చిన్న చిన్న పరిశ్రమలో పనిచేసే వర్కర్స్ కానీ, బయట పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళందరూ అసలైన హీరోలు. మరి వీళ్ళకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం ఉండదు. చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకవేళ ఈ మూవీ వాళ్ళు ఏమైనా అతీతులు అయి ఉంటే వీళ్ళకి ఒక సపరేట్ చట్టం చేయండి. మరి వీళ్ళకి సపరేట్ చట్టం చేసి వీళ్ళు ఏమైనా క్రైమ్ చేసినా సరే మనం వీళ్ళని వదిలేయాలి, వీళ్ళు మూవీలో హీరోలు కదా అనేలాగా మీరు ఏమైనా చట్టం చేస్తే నేను ఈ టాపిక్ ని వదిలేస్తాను అని చెప్పారు. అలాగే ఢిల్లీశ్వరి నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట కూడా అన్నారు. అసలు అల్లు అర్జున్ ఎపిసోడ్ లో ఎవరు మాట్లాడొద్దు, పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరు మాట్లాడవద్దు, మీడియా సమావేశాల్లో కానీ చర్చల్లో కానీ పాల్గొనవద్దు అని కూడా ఆయన క్లియర్ గా కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ఎస్, ఇదంతా కూడా రాజకీయ ఒత్తిళ్లు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీలు కానీ, కాంగ్రెస్ అనేది ఈ విషయాన్ని పెద్ద ఎత్తున, అంటే అల్లు అర్జున్ ఆల్రెడీ ఒక పాన్ ఇండియా స్టార్, వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న అతను. సో కావాలని అతన్ని తీసుకొచ్చి ఇష్యూస్ అన్ని డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మిగతా రాజకీయ పార్టీలు అనడంతో పక్కన టీడీపీని అయితేనేమి, లేకపోతే బీజేపీ అయితే, లేకపోతే బీఆర్ఎస్ అయితేనేమి, ఈ పార్టీలు అన్ని కూడా ఇలా అనడంతో రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన కొంచెం సైలెంట్ గా ఉన్నారు అని చెప్పొచ్చు భువన. రైట్. అలాగే సంధ్యా థియేటర్ దగ్గర ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి ముఖ్యంగా పోలీసులు అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే ఒక వీడియో రూపంలో దీన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు, వీడియోస్ కూడా చూపించి అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తారు అని చెప్పి కూడా తెలుస్తుంది కదా ఢిల్లీశ్వరి. ఎస్ భువన, మనకి ఫస్ట్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే నేను ఎటువంటి రోడ్ షో చేయలేదు, జస్ట్ సంధ్యా థియేటర్కి కొన్ని మీటర్స్ దూరంలో మాత్రమే నేను, అంటే అభిమానులు ఎవరైతే ఉంటారో తమ అభిమాన హీరోని ఒక్కసారి చూస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి నేను కార్ రూఫ్ టాప్ ఎక్కి జస్ట్ అభివాదం చేశాను, హాయ్ చెప్పాను, అంతే తప్ప నేను అసలు రోడ్ షో చేయలేదని చెప్పారు. బట్ వీడియోస్లో ఏంటంటే చిక్కడపల్లి ఏవైతే మెట్రో స్టేషన్ ఉందో, ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో దగ్గర నుంచి కూడా ఆ పిల్లర్ నెంబర్స్ కూడా కనపడుతున్నాయి, అక్కడి నుంచి రోడ్ షో చేసినట్టుగా. సో ఆ వీడియోస్ అన్ని వచ్చాయి. ఇటుపక్క నేనేమో కాంట్రాడిక్ట్ గా చెప్తున్నారనమాట, నేను ఎటువంటి రోడ్ షో చేయలేదని. అదే విధంగా అందుకని ఈ వీడియోస్ అన్నిటిని కూడా ప్రూఫ్ గా చూపెట్టి అడిగితే అసలు అల్లు అర్జున్ ఏం చెప్తారు అనే నేపథ్యంలో అయితే పోలీసులు చెప్తున్నారు. అదే విధంగా అల్లు అర్జున్ ఏం చెప్పారంటే నేను తర్వాత మూవీ అయిపోయిన తర్వాత నేను ఎటువంటి రోడ్ షో చేయలేదని చెప్పారు. కానీ మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మరలా రూఫ్ టాప్ ఎక్కి మరలా అభిమానులకి అభివాదం చేసినట్టుగా కూడా వీడియోస్ వచ్చాయి. అలాగే అప్పర్ బాల్కనీకి సంబంధించి పైకి వెళ్తున్నప్పుడు కూడా ఒక జెస్చర్ అయితే ఇచ్చారు, బౌన్సర్స్ కి క్లోజ్ చేసేయండి గేట్స్ అని. సో ఒక్కసారిగా గేట్స్ క్లోజ్ చేసే వరకు కూడా అక్కడ అందరూ అభిమానులు, అంటే అల్లు అర్జున్ తో పాటు పైకి ఎక్కి మూవీ చూడాలని చాలా మంది అభిమానులు అనుకుంటూ ఉంటారనమాట. సో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా గేట్ వేయడం వల్ల అక్కడ మరింత తొక్కిసలాట్లు జరిగాయి అని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ ని కూడా క్లోజ్ చేస్తారు అని చెప్పేసి సంధ్యా థియేటర్ కూడా యాజమాన్యానికి కూడా నోటీసులు వచ్చాయి, మైత్రి మూవీ మేకర్స్ కి కూడా నోటీసులు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఒక 25 లక్షలు సాయం చేస్తారు అని చెప్పేసి అల్లు అర్జున్ అయితే ప్రకటించారు. అదేవిధంగా శ్రీతేజ్ కి సంబంధించి ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ 2 కోట్లను పెట్టి మేము స్టార్ట్ చేయబోతున్నాము అని కూడా వినికిడి అయితే ఉంది. అయితే అసలు మనం ఈ చిక్కడపల్లికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ అక్కడ హాజరయ్యారు వాళ్ళ లీగల్ టీమ్ తో. అయితే అక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారో మనం జస్ట్ తెలుసుకుందాము. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే పుష్ప 2 స్పెషల్ షోకి సంధ్యా థియేటర్ కి వస్తున్న నేపథ్యంలో ఎవరి అనుమతి తీసుకున్నారు
అని ఒక క్వశ్చన్. అలాగే పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? అంటే పోలీసులు నేను రోడ్ షో చేస్తున్నప్పుడు ఇలా సైడ్ కి పక్కకి జరగండి అని చెప్పి ప్రజలను అంటుంటే నేను అనుమతి ఇచ్చాను అనుకున్నారని ప్రెస్ మీట్ లో చెప్పారు. కాబట్టి ఆ అనుమతిని మీకు ఎవరు ఇచ్చారు అని చెప్పాల్సిందిగా పోలీసులు ఈ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా లేదా? అంటే వీళ్ళు ఎప్పుడైతే అల్లు అర్జున్ పోలీసులు అనుమతి కోసం సంధ్యా థియేటర్ వాళ్ళు అప్రోచ్ అయితే దాన్ని రిజెక్ట్ చేస్తున్నట్టుగా ఇంకొక లెటర్ వచ్చింది. అసలు ఆ లెటర్ మీకు సంధ్యా థియేటర్ వాళ్ళు చూపించారా లేదా అనే క్వశ్చన్. అలాగే తొక్కిసలాట్లో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్ లో ఉన్నప్పుడు తెలిసిందా లేదా అని చెప్పేసి అదో క్వశ్చన్. అంటే వెళ్ళినప్పుడు అంతా హుషారుగా వెళ్ళారు, మరి రిటర్న్ లో వచ్చినప్పుడు అల్లు అర్జున్ వైఫ్ అయితేనేమి స్నేహారెడ్డి అయితేనేమి కొంచెం ఒక సీరియస్ ఒక టైప్ ఆఫ్ విషయాన్ని వదనంతో బయటకు వచ్చారని విజువల్స్ లో కనపడుతుంది. సో దానివల్ల మీకు అసలు తెలుసా లేదా అనేసి ఆ క్వశ్చన్ ఒకటి. అలాగే మీడియా ముందు నాకు ఎవరు చెప్పలేదని అసలు మీరు ఎందుకు చెప్పారు? అంటే మీకు ప్రాపర్ గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఇంత మిస్గైడ్ ఎందుకు చేస్తున్నారు, ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్ ఒకటి. అలాగే రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా? అసలు రోడ్ షోనే చేయలేదని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పారు. కానీ అసలు రోడ్ షోకి మీరు రోడ్ షో అయితే చేసినట్టు క్లియర్ కట్ గా తెలుస్తుంది, మరి ఎవరిని అడిగి రోడ్ షో చేశారు అని చెప్పేసి. అలాగే అనుమతి లేకుండా రోడ్ షో అంటే ఒకవేళ మీరు అనుమతి తీసుకున్నది ఒక క్వశ్చన్, తర్వాత తీసుకున్న తర్వాత రోడ్ షోని ఏ విధంగా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి దానికి సంబంధించి ఒక క్వశ్చన్. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్కి వచ్చారు అనే ఒక దానిపైన. అలాగే మీతో వచ్చిన బౌన్సర్స్ ఏ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు? అంటే చాలా మంది బౌన్సర్స్ వచ్చారు, ప్రాపర్ గా మనకు లెక్క తెలియదు. కొందరు 40 మంది అంటున్నారు, కొందరు 50 మంది అంటున్నారు, కొందరు 60 మంది అంటున్నారు. సో ఇంతమంది బౌన్సర్లని వేసుకురావడానికి రీజన్ ఏంటి? అక్కడ ఉన్న ఆ చిన్న సంధ్యా థియేటర్ అనేది మనకు తెలుసు చాలా చిన్న థియేటర్ అనమాట. అంత చిన్న థియేటర్ కి అంతమంది బౌన్సర్స్ వేసుకొస్తే అంటే థియేటర్ మొత్తం కెపాసిటీ చూసుకున్నా మనకి 2524 కెపాసిటీ ఉంటుంది. అంత కెపాసిటీకి ఒక్కసారిగా ఒక 5-6 ఇంతల మంది ఎక్కువగా జనాభా వస్తే మరి ఈ బౌన్సర్లు వాళ్ళని తోపులాట్లో తోసేస్తే అక్కడ గేట్ కూడా విరిగిపోయింది. సో గేట్ కూడా విరిగిపోయి అక్కడ తొక్కిసలాట్లు అనేవి జరిగాయి, చాలా మందికి చిన్న చిన్న గాయాలు కూడా జరిగాయి. బట్ మేజర్ ఇష్యూ ఇది. అంటే ఏదైనా ఒక వ్యక్తి కానీ ఎవరైనా ఒక రోడ్డు ప్రమాదంలో పడిపోయినా లేకపోతే ఇంకేదో అనారోగ్యంతో చనిపోయినా సరే ఇంత సీరియస్ ఇష్యూ ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకరి వల్ల చనిపోయారు, ఒకరు అతనికి తెలుసు, అతనికి ఒక పాన్ ఇండియా స్టార్, అసలు పాన్ ఇండియా స్టార్ అనే పర్సన్ బయటకు తిరిగితే మామూలుగా ఒక చిన్న చిన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ తిరిగితేనే 10 మంది చుట్టుముట్టేస్తారు ఫొటోస్ కోసం. అలాంటిది పుష్ప సినిమా ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో ఎప్పటి నుంచో 3 సంవత్సరాల నుంచి అందరినీ అంటే 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు జనాలకి. సో ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చి అది కూడా ఒక మాస్ ఫిలిం, దట్టు ఒక మాస్ ఏరియాకి ఒక మాస్ థియేటర్కి వెళ్ళారు. సంధ్యా థియేటర్లో ఎప్పుడు కూడా బెనిఫిట్ షోస్ అయినా సరే లేకపోతే మూవీస్ అయినా సరే మాస్ జనాలను ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే సంధ్యా థియేటర్లో ఎక్కువగా ఏ హిట్ టాక్ వస్తే ఆ మూవీ మొత్తం కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చాలా మంది హీరోల సెంటిమెంట్ అనమాట. అలాంటి థియేటర్కే అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మేబీ అతనికి మూవీ చూడాల్సి వచ్చి ఉంటే అతను ఒక మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళాల్సింది. అక్కడ అంతమంది మాస్ క్రౌడ్ ఉండరు, ఎగబడరు, జనాలు చాలా ఎక్కువ స్క్రీన్స్ ఉంటాయి, అక్కడ జనాలు వచ్చే వాళ్ళు కూడా అంత మాస్ క్రౌడ్ రారు అని చెప్పేసి చాలా మంది జర్నలిస్టులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాకుండా అతను ఏదైతే అంటే ప్రెస్ మీట్ చేశారు, ప్రెస్ మీట్ చేసినప్పుడు కూడా అతను అసలు ఎవరికి కూడా క్వశ్చన్ అడిగే ఆస్కారమే ఇవ్వలేదన్నమాట. అంటే నా ఏది చెప్పినా సరే అతను ఒక బుక్ని ముందు పెట్టుకొని ఆ బుక్ను చూస్తూ అంటే ఒక స్క్రిప్టెడ్ గా చదివారు. ఏది అడిగినా సరే లీగల్ టీం ఏదైతే చెప్పారో అదే మాట్లాడారని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో న్యాయవాది అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ విచారణ అయితే కొనసాగుతుంది అని చెప్పి అంటున్నారు. అక్కడ నుంచి సంధ్యా థియేటర్ కూడా వెళ్లే అవకాశం ఉంది, అక్కడ కూడా కొన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది పోలీసులు అని చెప్పి కూడా మనకి తెలుస్తూ ఉంది కదా ఢిల్లీశ్వరి. ఎస్ భువన, ఇక్కడ నుంచి అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్యా థియేటర్ కి తక్కువ దూరమే ఉంది. ఏదైనా సరే ఒక క్రైమ్ సీన్ జరిగితే ఆ క్రైమ్ సీన్ ని పోలీసులు రిపీట్ చేస్తారు. సో దట్ ఎక్కడైనా ఏమైనా క్లూస్ ఉన్నా సరే ఇదంతా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ అతను అక్కడ నుంచి సంధ్యా థియేటర్ కి తీసుకెళ్తే అతను ఎలా వచ్చాడు, వచ్చిన తర్వాత అక్కడ ఎంతమంది వచ్చారు, బౌన్సర్ ఏ ప్లేసెస్ లో ఆపడానికి ట్రై చేశారు, ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్
అంటే రిఫరెన్స్ లా తీసుకుంటారన్నమాట. అతను ముందుకు వెళ్ళి అవన్నీ కూడా అతన్ని క్రైమ్ సీన్ లో పెట్టి, మామూలుగా మనం చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు చూసాం దిశాకి సంబంధించి కూడా నలుగురిని క్రైమ్ సీన్ లోకి తీసుకెళ్లి వాళ్ళంతా కూడా అక్కడ ఏ విధంగా క్రైమ్ జరిగింది ఇదంతా ఏంటంటే అక్కడ వాళ్ళ మైండ్ సెట్ ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మైండ్ సెట్ రీడ్ చేయడానికి, అలాగే అక్కడ ప్రజలు ఆ టైంలో ఎలా రియాక్ట్ అయ్యారు, అక్కడ ప్లేస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు రీడ్ చేయడం ద్వారా ఫర్దర్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ అయిపోయిన తర్వాత, మొత్తం వీడియోగ్రఫీ తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ ని మళ్ళీ సంధ్యా థియేటర్ కి తీసుకెళ్తారు. అసలు అతను స్టార్ట్ అయిన దగ్గర నుంచి మూవీ లోపలికి వెళ్ళి ఎలా మూవీ చూశారు, అక్కడ ఎక్కడ బౌన్సర్లు ఎక్కడ నిల్చున్నారు, మేనేజర్స్ కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడెక్కడ ఏ టైంకి వచ్చారో ఇవన్నీ కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు భువన. అలాగే విచారణ సందర్భంగా అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా విజయోత్సవ సభలో పాల్గొనడం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ ముందు రోజు ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేసే కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ నుంచి కూడా విజయోత్సవ సభలో పాల్గొని హైదరాబాద్ వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆయనకు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు అని చెప్పి కూడా మనకి వార్తలు అయితే వచ్చాయి. కానీ ఆ విషయంలో అల్లు అర్జున్ ఒక రాంగ్ ఇండికేషన్ పోలీసులకి చెప్పారు అని చెప్పి మనం భావించవచ్చా? ఎస్ భువన, ఎందుకంటే డిసెంబర్ 4వ తారీఖు రాత్రి రేవతి అనే మహిళ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏమైందంటే మధ్యలో 1 డే వరకు కూడా అల్లు అర్జున్ అసలు ట్విట్టర్లో కూడా అట్లీస్ట్ స్పందించలేదు. నాకు తెలిసింది బట్ నేను స్పందించలేదు, నాకు మరుసటి రోజు తెలిసింది అని చెప్పారు. తెలిసిన వెంటనే కూడా స్పందించలేదు. ఆ తర్వాత వెంటనే సక్సెస్ మీట్ పెట్టుకున్నారు. సక్సెస్ మీట్ పెట్టుకునే అంటే ఓ పక్క అంటే వాళ్ళ మూవీని వాళ్ళే చూసుకోవడానికి ఆతృత తప్ప ఇక్కడ ఒక మనిషి వాళ్ళ వల్ల చనిపోయారు అనే బాధ కూడా అందులో ఎక్కడ కనిపించలేదని చెప్పొచ్చు. కానీ ఈ సక్సెస్ మీట్లో కూడా ఎందుకో మరి కరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి పేరే మర్చిపోవడం, ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామంగా అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే మర్చిపోయిన తర్వాత కూడా నేను మర్చిపోయానని చెప్పేసి అనకుండా మళ్ళీ అక్కడితో ఆపేయడము, అవన్నిటి వల్ల తర్వాత నోటీసులు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ అంటే కావాలనే అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే అతని పేరు మర్చిపోయాడు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా, బీజేపీ వాళ్ళు కూడా ఓ పక్క ఫైర్ అయిన విషయం తెలిసిందే. కానీ ఇది యాదృచ్ఛికమా లేకపోతే మరి కావాలని చేసిందా అన్నది మనకి అసలు తెలియదు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రూఫ్స్ బయటికి వచ్చిన తర్వాతనే మనం వీటికి సంబంధించి ఏదైనా మాట్లాడగలం. అలాగే అల్లు అర్జున్ ఏంటంటే ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ ఒక వీడియోస్లో అన్నిట్లో ఏం చెప్పారంటే నాది అసలు ఎక్కడ కూడా తప్పు లేదు అనే చెప్తున్నారు. అండ్ తర్వాత నేను అంటే ఒక మా ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉన్నారు, సో ఆ మాకు ఒక ఫ్యామిలీ ఉంది అని ప్రజల్ని కూల్ చేసే నేపథ్యంలో అయితే మాట్లాడినట్టుగా మనకి అయితే అర్థమైంది. కానీ ఇది అసలు ఏదైనా సరే తప్పే, అంటే యాదృచ్ఛికంగా జరిగినా సరే ఏదైనా సరే అతని వల్లనే ఇదంతా కూడా స్టార్ట్ అయింది అని చెప్పేసి అని అంటున్నారు. ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏమంటున్నారంటే కాంగ్రెస్ కి సంబంధించి ఎంతో మంది వసతి గృహాల్లో కానీ పాములు గరిచి చనిపోతున్నారు పిల్లలు, అలాగే ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతున్నారు, మరి వీటి గురించి మాట్లాడరు ఎందుకు అని కూడా చాలా మంది బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచించే అంశం ఏంటి అంటే వాటికి సంబంధించి సంబంధిత అధికారులు ఉంటారు, సంబంధిత అధికారులు టేక్ కేర్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక హీరో తప్పిదం, ఒక యాజమాన్యం తప్పిదం. ఎస్ భువన, రైట్, థ్యాంక్ యూ ఢిల్లీశ్వరి. మొత్తం మీద అల్లు అర్జున్ విచారణ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ ఆధ్వర్యంలో అయితే కొనసాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. సంధ్యా థియేటర్ కూడా తీసుకెళ్తారు అని చెప్పని అంటున్నారు పోలీసులు.